వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. నమస్తే హరిరు గుప్రియ గారు. నమస్తే నాన్న కీర్తి. అమావాస్య వస్తోంది, పితృపక్షాలు. అయితే తిదివార నక్షత్రాలు ఒకవేళ నోట్ చేసుకోకపోతే, పెద్దవాళ్ళు పోయినప్పుడు లేదంటే ఫ్యామిలీ పరంగా తెలియకపోతే, అందరం అమావాస్య రోజు మహాలయ అమావాస్య, పెత్తర అమావాస్య అంటాం కదా, ఆ రోజు పెట్టుకుంటూ ఉంటాం. సో చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ అమావాస్య రోజు, మొత్తం సంవత్సరం అంతా పోలిస్తే. ఎందుకని? అయితే మనకి అమావాస్యల్లో ప్రతి అమావాస్యకి ఒక్కొక్క విశిష్టత ఉంది. అమావాస్య అంటేనే విశిష్టత కలిగింది. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, అమ్మవారి లక్ష్మీ అమ్మవారికి జన్మదినమైనటువంటి తిథి అయినటువంటిది అమావాస్య. అయితే రెండోది ఏంటంటే, పితృకర్మలకు, పితృదోషాలు పోగొట్టుకోవడానికి, పితృతర్పణాలు వదులుకోవడానికి ప్రతి మాసంలో వచ్చే అమావాస్యను కూడా మనం ఉపయోగించుకుంటాం. జనరల్గా పర్సెప్షన్ ఏంటంటే, అమావాస్య అనగానే నిషిద్ధమైనది, మరి ఏది చెయ్యకూడదు అని అనుకుంటారు. అయితే ఈ పితృపక్షాల సమయంలో ఈ వచ్చే అమావాస్య పేరు పితృపక్ష అమావాస్య, సర్వపితృ అమావాస్య. ఈ రెండు రకాలుగా కూడా పిలుచుకుంటాము. అయితే పితృపక్షాల సమయంలో ఇది ఆఖరి రోజు, 15 రోజుల్లో ఇది ఆఖరి రోజు. ఈ సమయంలో కనుక ఈ 15 రోజుల్లో చేసుకోలేని వాళ్ళు, వాళ్ళకి తిథి తెలియని వాళ్ళు, చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు, కనీసము ఈ సమయంలోనైనా, ఈ అమావాస్య రోజైనా కనుక పితృతర్పణాలు కానీ, పితృపిండాలు కానీ, లేదంటే పితృదేవతలకు సంబంధించిన పరిహారాలు కానీ చేసుకుంటే వారికి చేరుతుంది అనేది శాస్త్రంలో చెప్పబడింది. మనలో చాలా మందికి డేట్స్ గుర్తుంటాయి కానీ తిథులు గుర్తుంటాయి. కానీ చాలా ముఖ్యంగా తిథుల ప్రకారమే పెట్టుకోవాలంటారు కదా. పెట్టుకోవాలి అంటే మనకి జనరల్ గా కూడా చూడండి, బర్త్డేలు ఇలాంటివన్నీ కూడా డేట్ల ప్రకారం చేసుకుంటాము. ఇలాంటి పితృకు సంబంధించినవన్నీ తిథుల ప్రకారం చేసుకుంటాము. అయితే మనకి తిథులు తెలియకపోయినా, నాన్నగారు, తండ్రి, తాతగారు ఆ వరకు తెలుస్తాయి. కానీ ఇంకా కొంచెం ముందుకెళ్ళే తరానికి మనకి తెలియనప్పుడు, ఆ తిథులు మర్చిపోయినప్పుడు కూడా వాళ్ళ పేర్లు చెప్పుకుని కనుక చేసినట్టయితే ఆ గోత్రం ఉంటుంది, గోత్రపరంగా కూడా వాళ్ళకి పెడుతుంది. తర్వాత వాళ్ళ తిథి ప్రకారము పెడుతుంది. తిథి మర్చిపోయినప్పటికీ మన తండ్రి తరపు నుంచే కదా చేసుకుంటాము, ఆ ఒక్క వాళ్ళ తాలూకా గోత్రం బట్టి కూడా మనము ఈ తిథి మర్చిపోయినా కానీ ఈ సమయంలో చేసుకోవచ్చు. ఏమి తెలియకపోయినా ఈ అమావాస్య రోజు వాళ్ళ పేర్లు తలుచుకుని కనుక చేసినట్టయితే కనుక వాళ్ళకి చేరుతుంది అనమాట. ఎస్. మరి ఒకవేళ మగ పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అస్సలు పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది ఫారిన్ కంట్రీస్ లో ఉండుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్టర్నేట్ గా మనం ఏం చేయొచ్చు అంటారు? మగపిల్లలు లేని వాళ్ళ సంగతి చూసినట్టయితే కనుక ఆడపిల్లలే ఉంటారు. ఫస్ట్ పాయింట్, మగపిల్లలు లేకపోయి ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళ అల్లుడు అంటే పిల్ల తాలూకా హస్బెండ్ చేయొచ్చు, వాళ్ళ పిల్లలు దహోత్రుడు అంటారు, మనవాళ్ళు చేయొచ్చు. సరే, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు, పెళ్లి కాలేని ఆడపిల్ల ఉంది అంటే కనుక వాళ్ళు ఏం చేయాలంటే, దేవాలయంలో తండ్రి పేరు చెప్పి ఆ తండ్రి తరపున కర్తను వేసుకుని ఆ పిల్ల చేయొచ్చు. బ్రాహ్మణుని కర్తగా పెట్టుకుని చేయించేసుకోవచ్చు. ఆ రకంగా కూడా వాళ్ళకి చెందుతుంది. అసలు పిల్లలే లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కనుక, స్వయం పాకం బ్రాహ్మడికి ఇచ్చుకుని వాళ్ళ తాత తల్లిదండ్రులు 3 తరాలు, ఇటు 3 అటు 3 తరాలు, మాతా వైపు పితా వైపు అంటే మాతామహి, మా తాతగారు, ఆపై తాతగారు, ఇటువైపు ఈ తాతగారు, ఈ తాతగారి తాలూకా తండ్రి, ఇలా 3 తరాల వరకు వాళ్ళ పేర్లు చెప్పుకుని మనం చెయ్యలేము, పంతులు గారికి చెప్పినా లేదా అంటే ఏదైనా క్షేత్రంలో చెప్పినా వాళ్ళు చేయించేస్తారు. రైట్. సో అస్సలు చేయకూడని పనులు, ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఈ రోజు ముఖ్య సమయంలో. ఓకే, ఈ 15 రోజుల పాటు చేయవలసిన పనులు: దానాలు, జపాలు, తర్పణాలు, హోమాలు, పూజలు. ఇవి చేయాలి. చెయ్యకూడని పనులు అంటే కనుక, ఎందుకంటే ఈ సమయంలో చేసే పనులకి ఏదైనా దానాలకు కానీ జపాలకు కానీ 1000 అవుతుంది అని మన శాస్త్రవచనము. అలాగే ఈ మంచి పనులు 1000 అయినప్పుడు చెడు పనులు కూడా 1000 అవుతాయి కదా. ఈ సమయంలో పక్షులకు కానీ, జంతువులకు కానీ, పర్యావరణానికి కానీ ఎవరికి ఎటువంటి చెడు మన తరపు నుంచి జరగకూడదు. తర్వాత మాంసాహార నిషిద్ధం చేయాలి. సంసార జీవితం అనేది కొంత పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే కనుక, ఈ సమయంలో కనుక ఇది పితృపక్షాల సమయం కాబట్టి, ఈ సమయంలో పొరపాటున ఏదైనా కన్సీవ్ అవ్వడం కానీ లేదా ఏదైనా జరిగినట్టయితే కనుక సంతాన సంబంధించింది అది కొంత దోషభూయిష్టం అవుతుంది అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. మరి అయితే 15 రోజుల పాటు కష్టం కదా అని అనుకున్నప్పుడు దీనికి అంటే పగలపూట కానీ కొంత సమయాలు చూసుకొని పగలపూట నిషిద్ధము, ఉపవాసం ఉన్న రోజు నిషిద్ధము, తర్పణాలు వదిలిన రోజు నిషిద్ధము, పిండాలు పెట్టిన రోజు నిషిద్ధము. ఈ సమయాల్ని చూసుకొని
అప్పుడు మనం దాంపత్య జీవితానికి ముందుకెళ్ళచ్చు. మద్యం చేయకూడదు, మద్యం తీసుకోకూడదు, మాంసాహారం తినకూడదు. ఇలాంటి కూడని పనులు అందరికీ తెలిసినవే, కానీ కూడని పనులే చక్కగా చేస్తూ ఉంటాం మనం. కూడిన పనులు అంటే అస్సలు నైవేద్యంగా సమర్పించి మరి కొంతమంది ఆనవాయితీగా చేసేస్తూ ఉంటారు. ఆకాశపటికి అనుకుంటారు, ఆకాశపటికి కాదు, ఆ రోజంతా పాటించాలి. అమ్మ కొంతమంది మనల్ని పిలుస్తూ ఉంటారు కదా భోజనానికి, అది దేవతల మీద పెడుతున్నాం అని చెప్పేసి. ఆ టైంలో ఒకవేళ మహిళలకి పీరియడ్స్ ఉంటే ఆ పూజకి అటెండ్ అవ్వకూడదు. పీరియడ్స్ ఉన్నప్పుడు మామూలు పూజకే పనికిరానప్పుడు దేవతల కన్నా మోస్ట్ పవర్ఫుల్ పితృదేవతలు కదా, ఆ సమయంలో బయటికి వెళ్ళకూడదు. ఆ పూజా కార్యక్రమాలు కూడా ఆ సమయంలో చూడకూడదు అయిన వాళ్ళు. అయితే ఇక్కడ ఇంకొక సందేహం కూడా చెప్పొచ్చు. ఏంటంటే గనక మన ఇంట్లో తర్పణాలు వదులుతున్నప్పుడు లేదా అంటే ఈ హోమాలు ఈ సమయంలో పితృకార్యాలు జరుగుతున్న సమయంలో చేసే యజమానురాలు కనుక బయట చేరినట్టయితే కనుక అక్కడికి అది ఆపేసి మరుసటి రోజుకి పెట్టుకోవాలి. మనం చెప్పలేం కదా, అభావం కూడా, ముఖ్యంగా ఇంటి యజమానురాలు మరి చిన్న వయసులో ఉన్న వాళ్ళే చేస్తుంటారు కదా. అలా అయినప్పుడు కనుక మధ్యలో హోమంలో కానీ తర్పణాల్లో కానీ పిండ ప్రదానం అప్పుడు కానీ బయట చేరినట్టు కనుక తెలిసినట్టయితే అక్కడికి అది ఆపేసి మరుసటి రోజు అంటే ఈ కార్యక్రమం అయినప్పుడు కనుక పెట్టుకోవచ్చు. ఇంకొక సందేహం కూడా రావచ్చు, మరి ఈ లాస్ట్ 3 రోజులు ఉన్నాయి, అమావాస్యకి ముందు రోజు, ఆ ముందు రోజు, ఈ సమయంలో మేము చేసుకుంటున్నాము. మరి ఆ సమయంలో కనుక ఆ ఇంటి యజమానురాలు కానీ ఆ ఇంట్లో వాళ్ళు కానీ బహిష్టు చేరినప్పుడు మరి ఏమిటి చెయ్యాలి అని అన్నప్పుడు, మరి 3 రోజుల తర్వాత కదా, అప్పటికి అమావాస్య అయిపోతుంది కదా, మరి ఎట్లా అంటే కనుక ఈ ముందు రోజు వరకు పెట్టింది ఉంది కదా, ఆ తర్వాత దీన్ని ఏం చేస్తామంటే అక్కడికక్కడికి స్వస్తి చెప్పేసి మళ్ళా మనకి ఆశ్వీజ మాసంలో అమావాస్య వస్తుంది. ఆ అమావాస్యకి ఈ తర్పణాలని మనం కంటిన్యూ చేయొచ్చు. లేని పక్షంలో దీన్ని ఆ ఇంటి బయట చేరిన ఆవిడకి 5 రోజులు అయిపోయిన తర్వాత ఈ దంపతులు ఇద్దరూ కలిసి ఏదైనా క్షేత్రానికి కానీ ఏదైనా నదికి కానీ వెళ్ళి అక్కడ దాన్ని కంటిన్యూ చేసేసుకోవచ్చు. అమ్మ, స్వయం పాకంలో ఖచ్చితంగా ఉండవలసినవి అస్సలు ఉండకూడనివి అంటే కొన్ని ఇప్పుడు కాకరకాయ అలాగా ఉండకూడదు అని నేను విన్నాను. ఖచ్చితంగా గుమ్మడికాయ లాంటివి ఉంటే బాగుంటుంది, అది శ్రేష్టం అని విన్నాను. సో అట్లాగా స్వయం పాకంలో ఉండవలసినవి కొన్ని పదార్థాలు, చేదు పదార్థాలు, జిగురు పదార్థాలు ఉండకూడదు. అవి ఆ కాయగూరల్లో మనకి చేదు పదార్థాలు ఏమిటి? కాకరకాయలు. జిగురు పదార్థం ఏమిటి? బెండకాయలు, చామదుంపలు, ఇలాంటివి. బంగాళదుంప జిగురు కాకపోయినా దుంప పదార్థాలు ఉండరాదు. జిగురువి చేదు పదార్థాలు మనకి దీనిలో నిషిద్ధము. అయితే ఉండవలసినవి ఏమిటి అంటే కనుక శ్రేష్టమైనవి ఆకుకూరల్లో కూడా తోటకూర కంపల్సరీ ప్రధాన పాత్ర ఉంటుంది. తోటకూర కంపల్సరీ ఉండాలి. తోటకూరతో పాటు ఇంకా ఏది చేర్చుకున్నా పర్వాలేదు, ఏది లేకపోయినా ఉత్తి తోటకూర ఉన్నా పర్వాలేదు. ఎండుమిరపకాయలు, ఉప్పు, నెయ్యి, పాలు, పెరుగు, మనం ఒక మనిషి ఏదైతే తింటారో ఆ తినే పదార్థాలన్నీ కూడా దాంట్లో పెట్టి దక్షిణ పెట్టి స్వయం పాకం ఇచ్చేవారికి ఇవ్వాలన్నమాట. అందులో చాలామంది ఏం చేస్తుంటారు, ఒకడే తింటాడు కదా అని చెప్పి ఓ డబ్బా బియ్యం, లేదంటే ఓ 4 ఎండుమిరపకాయలు, ఓ 4 కరివేపాకు రొబ్బలు ఇలా వేస్తుంటారు. ఆ ఒక్క మనిషి కదా అని క్యాలిక్యులేషన్స్. అంటే ఒక్క మనిషి అని కాదు, అక్కడ ఒక కుటుంబానికి సరిపడా అని అర్థము. స్వయం పాకం ఆ కుటుంబం అంతా సంతృప్తిగా తినాలి అనే ఉద్దేశం. వాళ్ళు ఎంత సంతృప్తి చెందుతారో ఇక్కడ మనకి క్షేమము, మన పితృదేవతలకి కూడా చాలా క్షేమం ఉంటుంది. అంతేగాని ఇలాంటి దానాల విషయంలోనూ ఇలాంటివి ఏవైనా ఇచ్చే విషయంలో అస్సలు పెంగించొద్దురా. ఎందుకంటే చాలామంది స్తోమత ఉన్నవాళ్ళు కూడా మనం ఇలా పరిహారాలు చెప్పేటప్పుడు ఏం చేస్తుంటాము, మీరు యథాశక్తి పెట్టండి అంటాము. యథాశక్తి అంటే దాని అర్థం ఏమిటి? ఎవరి శక్తికి తగ్గట్టు. ఇప్పుడు కోటీశ్వరుడు కూడా బెల్లం మొక్కే ఇస్తారంటే ఎట్లా మరి కదా, ఆయన స్థాయికి తగ్గట్టు ఇవ్వాలి. కానీ ఇప్పుడు బడుగు పేదవాడు ఉంటాడు, వాడు పరిహారం చేసుకోవాలి, బెల్లం మొక్క పెడితే సరిపోతుంది, ఎందుకంటే స్థాయిని బట్టి. కానీ చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం మేము కూడా బెల్లం మొక్క పెట్టచ్చా అని. అంటే వాళ్ళు చూస్తే పెద్ద పెద్ద స్తోమత కలిగిన వాళ్ళు బెల్లం మొక్క ఎలా పెడతారు? మీ స్థాయికి తగ్గట్టు పెట్టండి. దానాలు చేసే దాంట్లోనూ ధర్మం చేసే దాంట్లో వినాస్థానం ఉండకూడదు అస్సలు. ఎంత పింగిస్తాం. ఇప్పుడు మనం ఎందుకు ఇస్తున్నాం రా తల్లి? అదే కదా, మనకి తిరిగి రావాలని, అంత ఫలితం రావాలని. నువ్వు ఇంత పెడితే ఇంత ఫలితమే నీకు వస్తుంది. ఈత పండిస్తే పెద్ద గుమ్మడి పండు తీసుకోవాలని లేదు కదా, రాదు కదా. కాబట్టి ఇంకొకటి, ఇందాక నువ్వు అన్నట్టు గుమ్మడి పండు పెట్టడం కూడా చాలా శ్రేష్టము. గుమ్మడి పండు పితృదేవతలకి చాలా ఇష్టమైనది. సో గుమ్మడి పండుని కూడా చేర్చి
మన స్వయం పాకంలో ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళనే భారంగా భరిస్తున్నామా అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ టైంలో పోయిన వాళ్ళకి పెట్టమంటే ఎంతమంది పెడుతున్నారో, ఎంతమంది మూఢనమ్మకం త్రాష్ అని వదిలేస్తున్నారో. ఇది ఏపో ఎల్లుండో ఇంకో ఎప్పటికో అప్పుడు మన చిత్రపటం కూడా గోడ ఎక్కాల్సిందే, మన పిల్లలు కూడా మనకి శ్రాద్ధాలు పెండాకుళ్ళు పెట్టాల్సిందే కదమ్మా. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా పోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం మన పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్నాం, వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకోవాలి కదా. నువ్వేం చేసావు గనక నానమ్మకో అమ్మమ్మకో నేను నీకు పెట్టడానికి అనే పరిస్థితి రాకుండా ఉండాలి కదమ్మా. ఉండాలి కదంటే మనం జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ రావాలి. ఈ పండగలు కానీ పితృపక్షాలు కానీ ఎందుకు చెయ్యాలి అంటే వాళ్ళేదో మనది వచ్చి తినేస్తారని కాదు, వాళ్ళ ఆశీస్సులతో మనం ఉంటాము. మన ఈ సంప్రదాయాల్ని ఈ కట్టుబాట్లని ఇందాక మీరన్నట్టు మన వాళ్ళు మన తర్వాత తరం వాళ్ళు కూడా మనకి పెట్టాలి అన్నమాట. పెట్టాలి అంటే వాళ్ళు చూసి నేర్చుకోవాలి కదా శివ, వాళ్ళు చూసి నేర్చుకోవాలి అంటే అలా మాట్లాడాల్సి వస్తుందమ్మా. కొన్ని సిచ్యువేషన్లు చూస్తుంటే నిజంగా ఎంత బాధేస్తుందో. అసలు అవసరమా అని అనుకుంటున్నారు. వాళ్ళ ఆస్తిపాస్తులు కావాలి కానీ వాళ్ళకు పెట్టేది మాత్రం అవసరం లేదనమాట. అంటే అది వాళ్ళకి పెట్టేస్తే మీరు పెట్టేసినంత మాత్రాన్ని వాళ్ళు తినేసి ఏదో చేసేస్తారని కాదు, కాకపోతే ఆ ద్వారా మనము పుణ్యం సంపాదించుకోవడానికి. కానీ ఇందాక మీరన్నట్టు మన తాతల బొచ్చే తరతరాల అని ఒక సామెత ఉంది మనకి, పూర్వం అంటూ ఉండేవాళ్ళు. మా దానిలో కూడా ఒక ఏదో మూవీస్లో కూడా వస్తుంటుంది, తండ్రి కోసం గొయ్యి తవ్వుతూ ఉంటే నెక్స్ట్ మనవడు కూడా చూసి ఇంకో పక్కన గొయ్యి తవ్వుతుంటాడు. ఎందుకు నాన్న గొయ్యి అంటేను ఇది మా నాన్నకి రాని తండ్రి చెప్తే పిల్లవాడు కూడా ఓ పక్కన గొయ్యి తవ్వుతూ ఉంటాడు. ఇదెందుకు బాబు అంటేను ఇది నీ కోసం నాన్న అంటాడు. అలాగా ఇప్పుడు మనం ఏది చేస్తామో మన పిల్లలు మనకి కూడా అదే చేస్తారు. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. ఇది చేసినందువల్ల మన సంప్రదాయాల్ని మన ధర్మాల్ని పాటిస్తూ ఉంటే ఏదో పోతుంది అని అనుకోవడం కన్నా, రేపటి నాడు మీరన్నట్టు మనం గోడ ఎక్కిన తర్వాత కూడా మన వాళ్ళు మనకి పెట్టాలి అంటే మనం వాళ్ళకి చేసి చూపించడమే. ఈ పండగలు కానీ ఈ పితృ దోషాలు కానీ లేదా ఈ పితృపక్షాలు కానీ మనకి సనాతన ధర్మంలో వచ్చినవి ఆచరించి చేసేదే ధర్మము. దాన్ని మనం పాటించుకోకుండా నాన్సెన్స్ అంటే మన రేపటి నాడు వాళ్ళు కూడా న్యూసెన్స్ అవుతాము. అయితే ఈ పితృదోషాలు, ఏ దోషానికైనా పరిహారం ఉంది కానీ పితృదోషానికి పరిహారం లేదు. అది మనంతట మనం స్వయంగా చేసుకుంటేనే తప్ప. అయితే అది ఎలా కనిపిస్తుంది అని అంటారు చాలామంది, గమనించే ఉంటారు. ఎప్పుడు ఈ శ్రోమనంటూ ఉండడము, అప్పుల బాధలు, రోగాల బాధలు, ప్రమాదాల బాధలు. ఎవరికైనా పొరపాటున ఫోన్ చేస్తే ఏమంటారు, బాధలతోనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఏం చేస్తున్నావు అని పొరపాటున అడగడం భయం. రోగాల లిస్టు చెప్తారు, అప్పుల లిస్టు చెప్తారు, బాధల లిస్టు చెప్తారు, ఇంకా అన్ని లిస్టు చెప్పుకొస్తుంటారు. అంటే ఒక కుటుంబము అన్ని రకాలుగా బాధపడుతోంది అంటే కనుక ఆ కుటుంబానికి పితృదోషాలు ఉన్నట్టు లెక్క. అవి మనంతటా మనం పరిహారం చేసుకుంటేనే తప్ప ఎవరు చేసినా ఇది అయ్యేది కాదు. కానీ మనకి పూర్వం నుంచి వచ్చిన ప్రతి ధర్మము, ప్రతి ఆచారము మనం పాటిస్తేనే అది ఫ్లోగా వెడుతూ ఉంటుంది. మన తర్వాత వాళ్ళు కూడా చేస్తుంటారు. ఇప్పటికీ ఇంకొక విషయం తెలుసా, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవేర్నెస్ వచ్చిందిరా. అవునమ్మా, చాలా అవేర్నెస్ వచ్చింది. అంటే ఉన్నప్పుడు చూసుకోలేకపోయినా ఇది మాత్రం చేస్తున్నారు. భయపడుతున్నారు. అమ్మో ఎక్కడ మనం పాడవలసి, అట్లీస్ట్ అమ్మో వాళ్ళ పెట్టకపోతే మనకి ఏమైపోతుందో అని భయపడుతూనైనా చేస్తున్నారు. ఎట్లా అట్లా చేస్తున్నారుగా, భయంతోనైనా చేస్తున్నారు, భక్తితోనైనా చేస్తున్నారు. సో రేపు మన పిల్లలకి మన మనవలకి కూడా ఇది ఒక పరంపరగా అందించినట్టు ఇలాంటివి చెయ్యడమే మంచిది. మన ధర్మాన్ని మన కార్యాన్ని మనం చేస్తేనే ముందు తరాలకి మార్గదర్శకంగా ఉంటారనమాట. వెరీ వెల్ సెడ్ అమ్మా, ధన్యవాదాలు.